గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి. గంపడి ఆశలతో, కోటి కోరికలతో నవవధువుగా అడుగు పెట్టాల్సింది రేణుక. కానీ విధి ఆడిన వింత నాటకంలో విధి కన్నెర చేసిందో, లేదంటే ఏ దేవుడు తనకు అనుకరించలేదో ఏమో గాని విధిత జీవిగా మారింది. ఒక యాక్సిడెంట్ రూపంలో మృత్యు తనైతే మాత్రం బలి తీసుకుంది. ఆ తల్లిదండ్రులకి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి తంతు కూడా స్టార్ట్ అవుతుంది. పెళ్లి బట్టల్లో చూడవలసిన నా కూతుర్ని ఇలా శవంగా పంపిస్తున్నామంటూ కూడా తల్లిదండ్రులు వారి కన్నీరైతే మాత్రం ఇంకా ఆకాశాన్ని అంటున్నాయని చెప్పాలి. ఒకసారి మాట్లాడదాం ఆ పేరెంట్స్. ఎందుకంటే రేణుక గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నామంటే, తన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా పూర్ అయినప్పటికీ తను ఒక ధైర్యంగా నిలబడి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వేరే దగ్గర ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీకి అండగా నిలబడింది. ఇదంతా కూడా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే రోజు చలాకీగా తిరిగేటువంటి రేణుక ఇంకా మా మధ్య లేదు అంటూ కూడా ఒక బిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. అమ్మా, మరి కొన్ని రోజుల్లో రేణుకకి పెళ్లి కదా, అసలు ఎందుకు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎప్పుడు వెళ్ళిందమ్మా? 9:30కి వెళ్ళేవారు అమ్మ డ్యూటీకి. రోజు పోతాం ఇద్దరం అక్కడే చేస్తాం ఒక స్టోర్లోనే. కానీ నా కూతుర్ని అక్కడ ప్రత్యేకంగా చూసేవారు అందరూను. చల్లగా అందరితో సరదాగా నవ్వుకొని పగస్తులు అయినా సరే కోరుండి పిలిచి మాట్లాడేది. అలాంటి నా కూతురు ఆ రోజు నాకు ఒంట్లో బాగోపోతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మమ్మీ నేను వెళ్ళిపోతున్నాను, నాకు సార్ బాగా తప్పు చెప్పాను, నేను వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడికి వెళ్ళింది? అంటే పెళ్లి కూడా ఉంది కొన్ని రోజులు, అంటే డ్యూటీ టైమింగ్స్ అయిపోయాయి కదా, ఎక్కడికి వెళ్ళింది? డ్యూటీ టైమింగ్స్ అవ్వలేదమ్మ. ఉదయం మార్నింగ్ 9:30కి మేము వెళ్ళిపోతాం డ్యూటీకి, మళ్ళీ నైట్ 9:30కే దిగుతాం. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి కలిసే వస్తాం అమ్మా. తనేమో పబ్లిసిటీ చేయడానికి, పాంప్లెట్స్ పంచడానికి రుక్మిణి సిల్క్ ద్వారాగా వెళ్తది బయటికి. అయితే ఆ రోజు కూడా అలాగే వెళ్ళింది. రోజు నా కూతురు వెళ్తుంది, తిరిగి వచ్చేద్దని నేను పంపించాను ఆ రోజు కూడా. ఇంకా తిరిగి రాలేదు నా కూతురు ఇంటికి, ఇప్పటికి వచ్చి తిరిగి రాలేదమ్మా. యాక్సిడెంట్ అంటే ఎలా జరిగిందమ్మా? బండి ఏమైనా గుద్దిందా, లేదు ఆటోలో పడిపోయిందా? ఆటోలో నుంచి పడిపోయిందని వాళ్ళు చెప్పారు, నా కళ్ళతో నేను చూడలేదమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కనూపురుందా? నాకు అవేవి తెలీదమ్మా. నాకు అసలు అలా ఏది చెప్పలేదు. ఒక అబ్బాయి ఫోన్ చేసి మీ చిన్న పాప ఉంటే ఇవ్వంటే ఇచ్చాను. ఇస్తే మీ అక్క పడిపోయింది అంతే. నా చిన్న కూతురు ఫోన్ ఇసిరేసి నా అక్కకి ఏంటని ఏడుచుకొని వెళ్ళామమ్మా. వెళ్ళేసరికి నా కూతురు బతికలేదమ్మా. ఏం చదువుకుందమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యిందమ్మా. ఎప్పుడు అనేది, మమ్మీ నేను చదవకపోయినా కష్టపడి మిమ్మల్ని పెంచుతాను మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు డబ్బులకి ఇబ్బంది పడకు, ఒకరితో మాట కాయనివ్వని, నిన్ను అప్పులు నేను తీరుస్తాను అన్నదమ్మా. ఫాదర్ ఏం చేస్తారమ్మా? క్వారీలో సూపర్వైజర్ గా చేస్తారమ్మా, రామనాయుడు గారి. పెళ్లి అనేసి అంటే దగ్గర సంబంధమే సెట్ అయింది. మరి కొన్ని రోజుల్లో కూడా పెళ్లి అంటే కట్నాలు కానుకలు అన్ని కూడా మీరు మాట్లాడుకోవడానికి, అదే విధంగా అమ్మాయి పెళ్ళని అరేంజ్ చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు. కట్నాలు మాట్లాడేసుకున్నాము. ఆ డబ్బులు సెట్ అవ్వలేదని అలాగే ఆపాను. వేరే వాళ్ళు అడిగితే ఇగో ఈ నెలలో ఇస్తామన్నారు. నెలాఖరు ఇస్తారు కదా, వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం అని చూసాను నేను. అంటే ఆటో నుండి పడిపోవడం ఏ రోజు జరిగింది? ఆదివారం 1 గంటకి జరిగింది. వెంటనే స్పాట్ లో నా కూతురు చచ్చిపోయిందమ్మా. వాళ్ళకి చెప్పలేదు కానీ ప్రాణాలతో ఉంది. మేము 4 హాస్పిటల్ తిప్పామన్నారు. పోనప్పుడైనా నాకు ఫోన్ చేయలేదమ్మలు. 4 హాస్పిటల్ తిప్పామన్నారు. పోనీ పడిపోగానే నాకు ఫోన్ చేస్తే నా కూతురుతో నేను మాట్లాడుదునమ్మా. నేను అప్పుడైనా నన్ను ఎన్నిసార్లు అమ్మని పిలిచిందో నా కూతురు పడిపోయినప్పుడు. నా కూతురు పడిపోయినప్పుడు ఎంతలాగా ఏడ్చిందో, ఎంత నలిగిపోయిందో. అంటే ప్రాణాలు అక్కడే పోయినప్పటికీ కూడా వీళ్ళని ఓదార్చాలని, లేదంటే వీళ్ళు ఏం టెన్షన్ ఫీల్ అవుతారని బ్రతికే ఉంది అనేసి కాసేపు అలా మేనేజ్ చేయబోయారు ఫ్రెండ్స్ కానీ అక్కడున్న వారంతా కూడా. కానీ అప్పటికే తన ప్రాణం అయితే పోయింది. సో ఆ కాసేపట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే నా కూతురు దగ్గరికి నేను వెళ్ళేదాన్ని అనేసి నా తల్లి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఊహించుకున్నారు. ఇంటర్ చదివింది, ఇంట్లో బాధ్యతను కూడా
తన భుజాన్ని వేసుకుంది. తన చెల్లిని చదివించడానికి తన వంతు సహాయంగా రాత్రి పగలు చిన్న కూతురు పాస్ అయిందమ్మ ఇంటర్ ఫస్ట్ ఇయర్. చెల్లి నేను చదవలేదు, నిన్ను నేను బాగా చదివేస్తానని చెప్పిందమ్మా. అమ్మ, ఈ విషయం మరి అబ్బాయి వాళ్ళకి తెలిసిందా? ఆ అబ్బాయి ఇప్పుడు వరకు ఎక్కడే ఉండి మేడం. అబ్బాయి కూడా చాలా మంచోడు. చేసుకుంటే నేను మరదల్లే చేసుకుంటానని పట్టు పట్టాడని నేను పెళ్లి, లేకపోతే 18 సంవత్సరాలకు నా కూతురికి ఎందుకు పెళ్లి చేస్తున్నామ్మా నేను. దేవుడు మాకెంత అన్యాయం చేశాడు. నా బాధ ఎలా తీరుతుందో, నా కూతుర్ని మళ్ళీ నేను చూడలేనమ్మా. మాకు వచ్చిన కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదమ్మా. నా ఇద్దరు కూతుర్లు ఎప్పుడు జట్టుగా ఉండేవారు. ఇద్దరు పిల్లలు ఎప్పుడు కలిసే వెళ్ళేవారు. ఊర్లో అందరూ మీ పిల్లలు ఇద్దరు ఎప్పుడు వెళ్ళరా అనేవారు. ఇప్పుడు దేవుడే విడదీసాడమ్మా. అమ్మాయి మహాలక్ష్మిగా కూడా ఉంది. ఇదంతా నా కూతుర్ని పెళ్లి సంబంధాలు వస్తే, రేనమ్మా నువ్వు ఫస్ట్ మాకు రెడీ చెయ్యంటే, అలాగే నమ్మ రెడీ చేస్తే పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి అందరికీ. పెళ్ళిళ్ళకి కూడా దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు మేకప్ చేయడానికి. అంత భద్రంగా నా కూతురు నాకు చిన్న వయసులోనే అన్ని దానికి ఇచ్చేసాడు దేవుడు. అన్ని తెలివితేటలు ఇచ్చేసాడు. ఎందుకనేమో తెలియదమ్మా. ఏదైతేనే రేణుక లేని లోటు ఈ ఇంట్లో ఎంతలా ఉందంటే, ఊర్లోనే కాదు ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్ జరిగిందంటే రేణుక హడావిడి లేనిదే ఆ ఫంక్షన్ కి పూర్తిగా అన్నమాట అందం ఆనందం కూడా ఉండదు. ఎవరినైనా పెళ్లి కూతురుని చేయాలన్నా, లేదు అంటే ఆ పెళ్లి కూతురుతోటి తోడుగా వెళ్తే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ రోజు జరిగే వేడుక అంతా కూడా మంచిగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని రేణుకని సెంటిమెంటల్ గా భావించి ఇక్కడ అందరూ కూడా తనకి అంత వాల్యూ ఇస్తారు. అలాంటి రేణుక బ్యూటీ పర్పస్ మీద వెళ్తూ ప్రచారంలో భాగంగా పాంప్లెంట్స్ పంచేందుకు వెళ్తూ ఆటోలో నుండి జారి పడిపోయిన వెంటనే బ్రెయిన్కి గట్టిగా గాయం అవ్వడంతో వెంటనే తల బాగా చిదిగిపోవడంతో అక్కడికక్కడే స్పాట్లో మృత్యుంది. అంటే ఒక హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తూనో, లేదంటే ఒక బండి స్కిడ్ అయ్యి పడిపోతూనో అది ఒక వేరే బాధలా ఉంది. కానీ ఆటోలో కూర్చున్న అమ్మాయి అమాంతంగా జారి పడిపోవడం, ఇది నిజంగా దేవుడు మాపై చేసిన కన్నెరగానే చూడాలి. ఎందుకంటే మాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. తను ఎలాగా చదువుకోలేదు, తన చెల్లులైనా మంచిగా చదువుకోవాలని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడుతూ తన డబ్బులన్నీ కూడా ఇంటి కోసం వేచిస్తున్నటువంటి రేణుకని మరికొన్ని రోజుల్లో పెళ్లి బట్టల్లో చూస్తాము, పెళ్లి కూతురుగా పంపిస్తాము. అత్తవారింటికి వెళ్ళడం కోసం ఆ కట్న కానుకలు, అదేవిధంగా బట్టలు, అనేక రకాలైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఇంకా మేము క్యాల్కులేట్ చేసుకుంటాము. ఇలాంటి సమయంలో దేవుడు మాకు చేసిన ఈ అన్యాయం అయితే మాత్రం మాకు తీరని లోటు. ఇలాంటి ప్రాబ్లం ఏ ఇంట కూడా రాకూడదని ఆ దేవుడిని అయితే వేడుకుంటున్న పరిస్థితి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో కనిపిస్తుంది. సో ఏదైతేనే రేణుక లేని ఈ ఇంటిని చూడడానికైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అసలు ఇటువైపు చూడడానికి కూడా చాలా బాధపడుతున్నారు. సందడిగా రేణుక అందరినీ కూడా పిలుస్తూ పిల్లలు ఎంతమంది అమ్మ జడలు వేసుకోవడానికి నా ఇంటికి. రేణుకక్క మాకు జడేసి పని అంతా పక్కనెట్టి వాళ్ళకి జడలు వేసి మేకప్ వేసి బడికి పంపేదమ్మా. నిన్నటి నుంచి నా ఇంటికి ఏ పిల్లలు రాలేదు. దువ్వులు నట్టుకొని అటు ఇటు తిరిగేసేవారు, పడుకుందని లేపేసేవారమ్మా. రేణక్క అలాగే మాకు స్కూల్కి టైం అయిపోతుందని. అయినా సరే ఎంత కష్టపడినా నా కూతురు వాళ్ళకి తెలియదు కాదు, అమ్మ వాళ్ళకి వేసుకోవడం రాదు. నేను వేసి పంపిస్తానని 10 మంది పిల్లలకి వేసేది అమ్మ, అది లేచి జడ నా కూతురు. వాళ్ళ మేకప్ చేసి పంపించేది, నన్ను రెడీ చేసేది. మమ్మీ నువ్వు ముసలిదాను కాదు మమ్మీ, నీకు ప్యాసింజర్లు వేస్తాను, నీకు ఫ్యాషన్ గా నేను చీర కడతాను. మేము పెద్దోళ్ళు అయినా నువ్వు ముసలిదాను కాదు, నువ్వు హీరోయిన్లాగా ఉండాలనేది అమ్మ నా కూతురు. ఇద్దరు తల్లి పిల్లలా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. పొద్దున్న వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా అలాగే చెప్పింది, ఒరే మా అమ్మ మా ఫ్రెండ్ రా, ఏ విషయం మా అమ్మ దగ్గర రాయము. వాళ్ళ ఫ్రెండ్స్ మేము మెసేజ్ చేసిన మీ అమ్మకి చెప్తే రేణుక అంతే, మా అమ్మ మా ఫ్రెండ్
ఫ్రెండ్ రా. మా అమ్మ మాకు ఏ రోజు ఏటి లోటు చేయలేదు, మేము ఇబ్బందులు పడలేదురా. తినడానికి లేకపోయినా మా అమ్మ మమ్మల్ని బంగారంలో పెంచుకోయిందిరా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మెసేజ్లు పెట్టిందమ్మా. ఏదైనా మా అమ్మతో షేర్ చేసుకోవాలిరా మేమని చెప్పిందమ్మా నా కూతురు. తల్లి కూతురికి ఉన్న బాండింగ్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉండేవారు. డ్యూటీకి కూడా వెళ్ళేటప్పుడు ఇద్దరు ఒకే టైంకి వెళ్ళడం, మళ్ళీ అదే టైంకి రావడం. సో కూతురు నేను ఒక దగ్గరే వర్క్ చేసుకుంటున్నాం. నా చేతుల్లోనే నా కూతురు ఎంత ముద్దుగా పెరిగిందో, పని కూడా నా కళ్ళ ముందే ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు కూడా తావివ్వకుండా ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లా చూసుకుంటున్నాం, ఫ్రెండ్స్ లా లైఫ్ జర్నీ చేస్తున్నాం. సో అలాంటిది నా కూతురు ఇప్పుడు నా పక్కన లేదు. ఇంకా నా కష్టాన్ని సుఖాన్ని నేను ఎవరితో పంచుకోవాలి? నేను చాలా డిపెండ్ అయిపోయాను. ఎందుకంటే నాకు లేచిన దగ్గర నుండి డ్యూటీకి వెళ్ళడం కానీ రావడం కానీ అన్నీ కూడా నా వెనకాతలే ఉండి ఒక తల్లిలా నన్ను చూసుకునేది నా కూతురు. సో ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు అనేది దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి రోదనలు కూడా మిన్నంటున్నాయి. సో నిజంగా ఒక గర్భ శోకాన్ని అయితే మాత్రం దేవుడు మిగిల్చాడని చెప్పు. 100% బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.